హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. బాగుంటారని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే గనక వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలు చాలా ఈజీగా, ఫాస్ట్‌గా చేసేయొచ్చు. అందరూ కూడా 9 ప్రసాదాలు అలా పెడుతుంటారు ఎక్కువగాను. నేను కూడా లాస్ట్ 2 ఇయర్స్ అలాగే చేశాను. ఇంకా ఈరోజైతే గనక 5 ప్రసాదాలతో ముగించేసాననమాట. ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ పూజ కూడా లేట్ కాకుండా అయిపోతుందనమాట. మనకి ఎక్కువ హరీ బరీగా ఏం కాకుండా ఉంటుంది. అవేంటి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. మనం వరలక్ష్మి పూజ చేసే ముందు రోజే నైటు ఇలా అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటే ఏమేం ప్రసాదాలు చేస్తామో దానికి సంబంధించినవన్నీ కూడా మార్నింగ్ అనేది మనకి ఈజీ అయిపోతుందనమాట. శనగలు దాన్ని నానబెట్టేసాను, కొమ్మ శనగలు. నెక్స్ట్ వచ్చేసి గారెలకి మినప్పప్పు వేరేగా. నెక్స్ట్ పూర్ణం బూరెలు అనేది కంపల్సరీ చేయాలంటండి. సో దానికోసమని ఇలా బియ్యము ఇంకా పప్పు 2 కూడా కలిపేసి నేను ఇలా పెట్టేశాననమాట. మళ్ళీ మళ్ళీ వేరే వేరేగా చేయకుండా మనకి మార్నింగ్ కూడా ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుందనమాట. బియ్యము వేరేగా గ్రైండ్ చేయడం, మళ్ళీ పిండి వేరేగా, అదే పప్పు వేరేగా గ్రైండ్ చేయడం, మళ్ళీ ఆ 2 మిక్స్ చేయడం చాలా ప్రాసెస్ అవుతుంది. ఇలా అన్నీ ఒకే దాంట్లో వేసుకున్నారనుకోండి సరిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి పప్పు అండి, అదే పూర్ణం కోసం లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, దానికోసమని శనగపప్పుని తీసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. హాఫ్ కప్పు మనం ఎంత తీసుకుంటామో దాన్ని ఆ కప్లో వేసుకొని మనం కుక్కర్లో పెడతాం కనుక కుక్కర్లో పెట్టుకుంటే సరిపోతుందనమాట. మార్నింగ్ లేచి అదంతా కడిగేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు, అలాగే చింతపండు. మీరు ఎన్ని ప్రసాదాలు చేసుకుంటారో దాన్ని బట్టి, ఏమేమి కావాలో దాన్ని బట్టి మీరు ఇలా ప్రాసెస్ అనేది చేసుకోండి. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఇదిగోండి ఇలా పొంగలి పాత్రని రెడీ చేసుకుంటున్నాను. ఇందులో పొంగలి చేస్తానండి. అందుకని దీన్ని ఇలా పసుపుతో కుంకుమ బొట్లతో అలంకరించుకొని చేస్తున్నాను. బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాలని కూడా నేను నిన్ననే తీసుకొని, అదే నైట్ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈరోజు దాన్ని బయటికి తీసి ఇలా పొంగల్ రెడీ చేయడానికి ఆవు పాలు తీసుకున్నాను. ప్యాకెట్ పాలు యూస్ చేయకుండా ముందుగానే రెడీ చేసుకున్నాను అనమాట పాలని. ఇలా స్టవ్ని అయితే ఆన్ చేసి ఫస్ట్ అగ్నికి నమస్కారం పెట్టుకొని స్టవ్ పైన పాలను పెట్టుకున్నాను. తర్వాత ఇదిగోండి ఈ ప్రాసెస్ ముందు చేయాలి. మీరైతే ముందే చేసేయండి, అందరికీ తెలుస్తుందిలేండి, కానీ చెప్తున్నాను అనమాట. ఎవరికైనా నాలాంటి వాళ్ళకి తెలియకపోయిన వాళ్ళకి తెలియచెప్పినట్లు ఉంటుంది. అలా పసుపు బొట్లు అవి పెట్టుకొని ఇంకా పొంగల్కి ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇంకొక వైపు రైస్ని కూడా పెట్టేశాను. అన్నం ఉడికిస్తే మనకి దద్దోజనం అయిపోతుంది. నెక్స్ట్ దాంతోని పులిహోర కూడా అయిపోతుంది అనమాట. మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అందుకని నేను అన్నాన్ని ఇంకొక వైపు పెట్టేశాను. ఇక్కడ చూసారా, శనగపప్పుని నైట్ తీసి పెట్టుకున్నాను కదా, దాన్ని కడిగేసి ఇలా స్టవ్ పైన పెట్టేశాను. అది కూడా ఉడికిపోతుంది. 3 వైపులా 3 పెట్టేశానండి. దాని పాటికి అవుతూ ఉంటాయి అన్నమాట. ఈలోగా మనం ఇంకేదైనా పని చేసుకొని రావచ్చు. ఇలాగే ఇక్కడ చూడండి పాలైతే పొంగుతున్నాయి కదా, ఈ ఫస్ట్ మనం పాలల్లో బియ్యం కలిపేసి పెట్టేయకుండా పాలనేవి పొంగిపెట్టుకోవాలన్నమాట. ఈరోజు అదే ఆ వరలక్ష్మి వ్రతం రోజు శుక్రవారం రోజు పాలని ఇలా కొంచెం పొంగిన తర్వాత అప్పుడు మనం బియ్యాన్ని యాడ్ చేయాలటండి. అది మంచిదంట. అందుకని నేను ఆ ప్రాసెస్ని చేశాను. మంచిదన్నారు కదని మీకు కూడా నేను అదే చెప్తున్నానమాట. ఇప్పుడైతే బియ్యాన్ని నేను తీసుకుంటున్నాను. మనకి ఎంత బియ్యం కావాలో అంత వేసుకోండి. కడిగి ఇదిగోండి ఇక్కడైతే వేసుకుంటున్నానమాట. ఇలా బియ్యం అంతటిని వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి చక్కగాను, లేదంటే అడుగు పడుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి ఉడికించుకోండి. చూడండి మూత కూడా ఇలా హాఫ్ పెట్టినట్లు ఉంచితే కనుక మనకి పొంగిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ విజిల్ కూడా వచ్చేసింది, శనగపప్పు ఉడికిపోయిందండి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ముగ్గు అవి వేయడం కోసం చూస్తున్నాను అనమాట. ద్వారబంధం కడుక్కొని ఇంకా కడగలేదండి, అవి మొన్నటివి అలా ఉంటాయన్నమాట చక్కగాను. ఇంకా ఈ ప్రాసెస్ అంతా చేసేసాను. చేసాక ఇదిగోండి అటు ఇటు చూస్తూ చూస్తే ఇంక నేను మొబైల్కు వీడియో ఆన్ చేయడం కూడా నాకంత ధ్యాస లేకపోయిందండి. పొంగల్లో అయితే బెల్లాన్ని వేసేసాను. మనం ఎంత బియ్యం తీసుకున్నామో అంతే క్వాంటిటీతో బెల్లాన్ని కూడా తీసుకుంటే
బాగుంటుంది టేస్ట్. ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు చూసుకుంటూ. ఒక బెల్లమే వేసి కలిపానండి, అంతే అనమాట. ఆ తర్వాత ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. కిస్మిస్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ వేశాను. నెక్స్ట్ జీడిపప్పులు వేశాను. ఇంకా కొబ్బరి, ఎండు కొబ్బరి ఉన్న వేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. బాదం కూడా, పిస్తా అన్నీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇవి వేసుకున్నాను. ఇవే వేసుకోవాలని రూల్ ఏం లేదు. వేసుకోకపోయినా సరే స్కిప్ చేసేయచ్చు అనమాట. అదే ఇంకా ఇంకొంచెం ఎక్స్ట్రా నెయ్యినే యాడ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ తర్వాత. ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకుంటున్నానండి. అంతే అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అనమాట. చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం కొంచెం అంతా కర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి, పచ్చ కర్పూరం. నేను వీడియో ఆన్లో ఉందని చెప్పి నేను ఇలా వేసేసానండి. తర్వాత మీకు నేను చూపిస్తున్నాను అనమాట. వీడియో చూసుకున్న తర్వాత ఆఫ్ అయిపోయింది, అయ్యో అని చెప్పేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇంత కొంచెం, చాలా కొంచెం, అసలు కనిపించినట్టు వేసుకుంటే మీ పొంగల్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం చేశాను కనుక అలా కొంచెం అంతా వేసుకున్నాను. స్మెల్ అయితే అద్దరిపోతుంది. గుడిలో పెట్టిన ప్రసాదంలో ఉంది. టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగా వచ్చిందండి. పాలతో చేశాను కదా, ఇంకా బాగుందనమాట. ఓకే అండి, పొంగల్ అయితే రెడీ అయిపోయింది, ఒక ప్రసాదం. నెక్స్ట్ వచ్చేసి పులిహోర కోసం రెడీ చేస్తున్నాను. అన్నం కూడా ఉడికిపోయింది, పక్కన వార్చేసుకున్నాను. ఈ పులిహోర కోసమని అక్కడ పక్కన కడాయి పెట్టుకున్నాను. ఇంకొక వైపు ఏమో ఇలా చింతపండును గుజ్జును కూడా పెట్టేస్తాను. చింతపండుని నైట్ నేను పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని పొద్దున్న లేచాక స్నానం చేసిన వెంటనే ఇలా నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను అనమాట. కొంచెం వేడి నీరు పోసుకుంటే మనకి తొందరగా నానిపోతుంది. నానిపోయిన తర్వాత ఇదిగోండి మనం ఆ పిప్పునంతటినీ కూడా ఒక జాలీలో వేసి ఆ జాలీలో నుంచి దాన్ని వడబెట్టుకోవాలి. దానిలో కొంచెం పిప్పులా ఉంటుంది కదండి, అది పులిహోరలోకి రాకుండా బాగుంటుందన్నమాట. అలా అని చెప్పేసి ఇలా చక్కగాను వడబోసుకుంటే మనకి ఈజీగా పల్పు మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇంకా దాన్ని కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇలా పక్కన స్టవ్ పైన పెట్టేశాను. దాని పాటుకు అది మరుగుతూ ఉంటుందన్నమాట. చక్కగా మంచి గుజ్జులా చేసుకోవాలి చింతపండుని. అదక్కడ అవుతుంటుంది పక్కన. ఇంకొక వైపు ఇదిగోండి నేనైతే ఇక్కడ పులిహోర కోసం, అదే పోపు కోసం అని రెడీ చేసుకుంటున్నాను. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా శనగగుడ్లు, నెక్స్ట్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోండి. చింతపండు పులిహోరకి కొంచెం కారము, పులుపు అలా తగులుతుంటే బాగుంటుందన్నమాట. మరి కారం లేకుండా పుల్లగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. అందుకని చెప్పి కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. గుడిలో చేసిన ప్రసాదంలా సూపర్ టేస్టీగా వచ్చిందండి. అండ్ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ పులిహోరకి. నెక్స్ట్ ఇంకొక వైపు ఇదిగోండి మనము అక్కడ రెడీ చేసుకుంటున్నాం కదా చింతపండు గుజ్జు, దానిలో కూడా పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి ఆ చింతపండు గుజ్జులో, కొంచెం అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇటువైపు పోపులో కొంచెం పసుపు అండ్ ఉప్పు, సాల్ట్, మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి అన్నీ కూడా వేసుకోండి. ఇంత వేసుకోవాలని అయితే నేను చెప్పట్లేదండి. నేను ఇలా చేసుకున్నానని మాత్రమే చెప్తున్నాను అనమాట. ఆ టైంకి అన్నీ అయిపోయి ఒకవైపు ఒకటి, ఒకవైపు ఇంకోటి ఇలా చేసుకుంటే సరిపోతుందని నేను చెప్తున్నాను. అంతేకాని ఇలానే చేసుకోండి అని అయితే నేను చెప్పట్లేదు అనమాట. పోపు అయితే రెడీ అయిపోయిందండి. అన్నం కూడా ముందుగానే రెడీ చేసుకున్నాం కదా, సో అన్నాన్ని వేసేసి ఈ అన్నం కూడా పులిహోరలో కలిపియాలి. ఆ పోపులో కలిపిస్తే ఇంకా పులిహోర మనకి రెడీ అయిపోయినట్లే. అన్నము కొంచెం నేను అవతల ముగ్గు వేసి వచ్చేసరికి కొంచెం అన్నం మెత్తబడినట్లు అయిందండి. అందుకని ఇది కొంచెం మెత్తగా అయిపోయినట్టు అనిపించింది. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అంటే గుడిలో ఇస్తారు కదా, అలానే ఉందన్నమాట టేస్ట్ అచ్చం. ఆ తర్వాత అందులో నేను మీకు ముందు చెప్పాను కదా ఆయిల్ వేసుకోమని, నేను వేసుకోలేదు కానీ మీకు చెప్పాను. నాకు ఆ తర్వాత గుర్తొచ్చింది, అందుకని వేసుకున్నాను. ఇలా ఇది కలిపేసిన తర్వాత ఈ పోపు, నెక్స్ట్ అక్కడ వచ్చేసి ఇది రెడీ అయిపోయింది చింతపండు, దీన్ని కూడా వేసేస్తున్నాను. ఫస్ట్ ఎక్కువైపోతుందేమో అని చూసుకుంటూ కలుపుకున్నాను అనమాట. మరీ పులుపు అయిపోతే బాగుంటుందండి తినడానికి కూడా. అన్నీ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగని మనం టేస్ట్ చేయడానికి కూడా కాదు కదా,
అందుకని చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఫస్టు చింతపండు సరిపోలేదనిపించింది. అందుకని మిగిలింది కూడా వేసేసాననమాట. మొత్తము వేసేసి మొత్తం కూడా మంచిగా కలిపిస్తే సరిపోతుంది. అంతే అండి. పులిహోర కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఇదిగోండి కొంచెం మెత్తగా అయినట్లు అయింది కానీ చాలా టేస్టీగా ఉంది. ముత్తైదువులు వచ్చారు కదా, వాళ్ళకి పెట్టానన్నమాట. చాలా బాగుందని చెప్పారు. వాళ్ళు హ్యాపీ అనమాట. వంటలన్నీ కూడా టేస్టీగా ఉన్నాయని చెప్పేసి. ఇదిగోండి పులిహోర కూడా రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇదే పెడతానండి. అందుకని చెప్పేసి నేను పక్కకి అమ్మవారికి అని చెప్పి ముందే తీసి ఇలా పక్కన పెట్టేశాను. ఇదైతే కనుక పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టేస్తాను. ఇంకా పొంగల్ కూడా సేమ్ అండి. మా అబ్బాయికి పొంగల్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ పాయసం, చక్కెర పొంగలి అన్నీ దీన్నే అంటారండి. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుచుకుంటారు అంతే అనమాట. ఇంకా ఇది కూడా మా అబ్బాయి తింటానన్నాడు. అందుకని దీన్ని కూడా ఒక కప్లో తీసేసి అమ్మవారికి అని చెప్పేసి ముందు తీసేసి పక్కన పెట్టేసి తర్వాత మా బాబుకి వేసి ఇస్తానండి. ఇదిగోండి ఇంకో చిన్న ప్లేట్లో అయితే వాడికి వేసి ఇస్తున్నాను అనమాట. కొంచెం చల్లగానే అయిపోయింది రండి, తినేస్తాడు చక్కగాను. తర్వాత ఇక్కడైతే కనుక శనగపప్పు అప్పుడు ఉడికింది కదండి, పక్కన పెట్టుకున్నాను. దీన్ని కూడా ఇప్పుడు రెడీ చేసుకుంటాను. దీన్ని వడబెట్టుకోవాలండి. వడబెట్టుకొని ఈ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది మనం పడేయకుండా చారులోకి కనుక చేసుకుంటే, అది చారులో వేసి మనం రసం పెట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో పప్పులో ఉన్న పోషకాలన్నీ కూడా ఆ వాటర్లోకి వెళ్ళిపోతాయి కనుక ఆ వాటర్ని పడేయకుండా మనం అలా రీయూజ్ చేసుకోవచ్చు. మనం పప్పునైతే వడబెట్టుకున్నాం కదండి, వాటర్ ఏమీ లేకుండా ఆ ఉడికించిన పప్పుని మళ్ళీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. తర్వాత ఇంకొక వైపు కడాయి పెట్టుకొని అందులోనే 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కనుక అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకొని కరిగించుకోవాలి. దీనికి పాకమేం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే చాలన్నమాట. బెల్లం కరిగిన తర్వాత ఇందులో కొంచెం 2 టీ స్పూన్ల వరకు వాటర్ని వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, 1-2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది. ఇదిగోండి ఇలా కరిగిపోయింది కదా. ఇలా కరిగిపోయిన బెల్లంలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్సీ పట్టుకున్న ఈ పప్పు ఉంది కదండి, శనగపప్పు, దాన్ని వేసేయాలన్నమాట. అలా వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. ఆ బెల్లం పాకం వచ్చేసి ఈ శనగపప్పు లోపల కలిసిపోవాలి. ఈ పేస్ట్ అండ్ పాకం రెండు ఒకటైపోవాలన్నమాట. మంచిగా మళ్ళీ ఉడికించాలి. ఈ పాకంలో శనగపప్పు అనేది దగ్గర పడాలండి. ఇది కొంచెం లిక్విడ్ టైప్లో అయింది కదా, చూడండి. మనం అలా ఉడికిస్తే మళ్ళీ కొంచెం దగ్గర పడుతుందన్నమాట. ఇందులోనే కొంచెం నెయ్యిని వేసుకొని తర్వాత యాలకులను దంచి వేసుకుంటారు, లేదంటే పొడి వేసుకుంటారు, మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ చిన్నగా దంచి వేసుకున్నాను. అప్పటికప్పుడు ఇలా దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్. ఎప్పుడో మనం మిక్సీ పట్టుకొని ఉంచుకోవడం దానికంటే ఇలా దంచి వేసుకుంటే బాగుంటుంది. అందుకని నేను ఇలా దంచి వేసుకున్నాను. ఇక్కడైతే కనుక చూస్తున్నారు కదా, చక్కగా దగ్గర పడిపోయింది. ఇంకా ఎక్కువ దగ్గర పడితే మాడిపోతుందండి, బాగుండదు. అందుకని స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టుకోండి. అది చల్లారేలోపు మనం ఇక్కడ ఇంకొక వైపు ఇదిగోండి శనగల్ని నానబెట్టుకున్నాం కదా నైటు, దాన్నైతే నేను ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసి నీళ్లు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఇంకొక వైపు మనం ఇలా ముందుగా రెడీ చేసుకున్నాం కదా, ఇది శనగపప్పు మిశ్రమాన్ని చక్కగా రౌండ్గా లడ్డూలా చేసుకోవాలి. మీకు ఎంత సైజులో లడ్డు కావాలి అనేదాన్ని పూర్ణము చుట్టుకుంటే మనం మళ్ళీ పిండిలో ముంచుతాం కదండి ఈ పూర్ణాలు, అలా ముంచేటప్పుడు మనకి కొంచెం పెద్ద సైజు అవుతుందన్నమాట. అందుకని మరీ పెద్దగా చేసుకోకుండా చిన్న చిన్నగా చేసుకోండి. మరీ చిన్నగా అయినా అంత బాగుండవండి, మీడియంలో చేసుకోండి సరిపోతుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది. అంత కష్టమే ఉండదులేండి. అంటే ఈ లడ్డూలు చుట్టడం అదంతా కూడా తెలియదనమాట. తెలియక ఏవేవో చేస్తుంటారు. 1-2 సార్లు చేస్తే అదే అలవాటు అయిపోతుందనమాట. అవి అక్కడ రౌండ్లు చుట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోగా పప్పు అయితే ఇంకా మిక్సీ వేసేసాము. మిక్సీ వేసేసిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కనుక నేను గారెల కోసమని పప్పునైతే రెడీ చేసుకుంటున్నానండి. ఇలా మినప్పప్పుని మిక్సీ రుబ్బిన తర్వాత
మొత్తాన్ని కూడా నేను వేయట్లేదండి. కొంచెం అంత తీసుకున్నాను ప్రసాదం కోసం మాత్రమే అని చెప్పేసి. అందులోన మిరియాలని కొంచెం దంచి, ఎక్కువ దంచలేదండి, పిల్లలు తింటారు కదా కారం అవుద్దని చెప్పేసి మిరియాలను కొంచెం ననగొట్టుకొని అందులోనే జీలకర్రను వేసి, ఉప్పు వేసి ఇలా కలుపుకుంటున్నాను. అమ్మవారికి మిరియాలు, జీలకర్ర ఈ 2 వేసి చేస్తే చాలా ఇష్టమంట. అందుకని ఇలా వేసి చేసుకోండి, బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుందండి. నేనెప్పుడు గూడా ఇలా వేయలేదు. మిరియాలు వేసి చేయలేదు. ఉల్లిపాయలు అవన్నీ వేసి చేసుకున్నాంలెండి. కానీ ఇలా మిరియాలైతే వేసి చేయలేదు. మీనాక్షమ్మ గుడిలో అయితే ఎప్పుడు కూడాను వడలు తీసుకుంటే దానిలో మిరియాలనేవి తప్పకుండా ఉంటాయి. మేమైతే ఫస్ట్‌లో అవి తినేటప్పుడు ఏంటి మిరియాలున్నాయి తినలేమని అనుకున్నాం గానీ, తర్వాత తెలిసింది ఇలా అమ్మవారికి ఇలా చేసి పెడితే ఇష్టము అని తెలిసింది. బావున్నాయండి టేస్ట్ కూడాను. ఇదిగోండి ఇలా నేనైతే చక్కగా వడల్లా చేసుకున్నాను. చేత్తోనే వేసేస్తానండి నేను. ఇంకా నాకు ఏదేదో చేయాలి అన్న ప్రాసెస్ కూడా ఉండదనమాట. ఇదిగోండి చక్కగా రెండో వాయి కూడా వేసేసాను. ఎన్ని వాయిలు కావాలంటే అన్నీ, మరీ ఎక్కువ చేసుకొని పెట్టుకోకండి అవసరం లేకుండా. ప్రసాదంకి ఎంత మాత్రం కావాలో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. మీరు వాయినాలు ఎప్పుడు ఇస్తారు అనే దాన్ని బట్టి, వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి పెట్టాలండి తినడానికి. అందుకని చెప్పి దాన్ని బట్టి మీరు చూసుకుంటే సరిపోతుందనమాట ఎంత చేసుకోవాలని. అలాగైతే నేను గారెలైతే చేసి పక్కన పెట్టేశాను. గారెలు చేసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో నేను ఇక్కడ అదే పూర్ణం బూరెలు వేసుకుంటున్నాను. పిండి కలుపుకుంటాను దానికోసమని. ఇక మీకు ముందే చూపించాను కదండీ! పప్పులు నైటే నానబెట్టుకొని పెట్టుకున్నానని. అందులోనే అది రుబ్బిన తర్వాత అందులోనే కొంచెం చీనీ వేసుకున్నానండి. టేస్ట్‌కి తగ్గట్టు మరీ ఎక్కువ చీనీ వేసుకోవద్దు. అలా అని లేకుండా కూడా ఉండొద్దు. చీనీ వేసుకుంటే పైన రంగు చాలా బావుంటుంది. బెల్లం వేసుకోవద్దు, చీనీ వేసుకోండి. తర్వాత ఉప్పును కొంచెం వేసుకున్నానండి. కొంతమంది బేకింగ్ సోడా కూడా వేస్తుంటారు. అవసరం లేదండి. చాలా మంచిగా వచ్చేస్తాయి. ఎందుకు అలాంటివన్నీ వేసుకొని వేస్ట్ చేసుకోవడం చెప్పండి ఆరోగ్యాలు. అందుకని చెప్పి నేనెప్పుడు వేసుకోననమాట. ఇంకొంచెం మీకు టైం ఉందనుకోండి, ఇది ముందే రుబ్బి పెట్టి పక్కన పెట్టుకుంటే బాగా పులుస్తుంది. కొంచెం ఒక గంట పులిసినా సరే టేస్ట్ అనేది బావుంటుంది. ఇవి ఇంకొంచెం పొంగుతూ వస్తాయన్నమాట బూరెలనేవి పెద్దగా బావుంటుందప్పుడు. ఇప్పుడు కూడా బావుంటుందండి, ఏం కాదు. ఇదిగోండి ఇలా అయితే అన్నీ వేసుకుంటున్నాను. మనం ఫస్టు ఆ పిండిలో ఈ ముందు ఉండ్రాలు చేసుకున్నాం కదా! వాటిని వేసి దానిలో నుంచి తీసి ఇవి కూడా నేను చేత్తో వేసుకున్నానండి. చూస్తున్నారు కదా! ఇంకా చాలామంది ఫోర్కులతో వేస్తారు. అది కూడా ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తానులెండి. ఇంకా చేత్తోనే అనమాట. కొంచెం పిండిని ఎక్స్ట్రా పిండి అనేది తీసేస్తే మనకి అక్కడ వెనక తోకల్లాగా రాకుండా ఉంటాయన్నమాట. వచ్చినా సరే ఏముందండి, దేవుడికి మనం అందంగా చేయాలని చూడకూడదు. మనసు పెట్టి మన శ్రద్ధగా చేయాలని చూడాలి గానీ, అందంగా చేయాలని చూడకూడదనమాట. భక్తితో ఏది చేసిచ్చినా అమ్మవారు స్వీకరిస్తారు. అందుకని చెప్పి మనం ఆర్భాటాలు అదేమంటారు పెద్ద హంగామా పడిపోయి, టెన్షన్ పడిపోయి అలా చేయాలని చూడకండి. అవి రావు చక్కగా. కొంచెం చేసినా సరే మంచిగా చేయాలని అనుకోండి, బాగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే నేను రెండోసారి కూడా వేసుకున్నాను. ఇంకా ఎక్కువైతే నేను చేయదలుచుకోలేదండి. కొంచెం కొంచెమే చేశాననమాట. చేయడానికి కూడా మనకు ఓపిక ఉండాలి కదండీ! అవి కూడా చూసుకోవాలి. మన శక్తికి తగ్గట్టే చూసుకోవాలి. మన శక్తికి మించి చేసుకోకూడదు, చూసుకోకూడదు కూడా. ఎందుకంటే అప్పుడు మనం అమ్మవారి మీద దృష్టి పెట్టకుండా వీటిపైన మనకు దృష్టి ఉండిపోతుందనమాట. అయ్యో! ఇది చేసుకోలేకపోయినా, అది చేసుకోలేకపోయానే అనే కాన్సంట్రేషన్‌లోకి వెళ్ళిపోతాం గానీ, దేవుడి పైన మనకి ఆ భక్తి ఏమంటారు కదా! దేవుడి పైన లీనమై ఉండిపోవాలని. అలా ఉండకుండా వీటిపై టెన్షన్ పడి ఉండిపోతారనమాట. అలా కాకుండా మనం ఎంత కావాలో అంత కొంచెం కొంచెంగా చూసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. నాకు తెలిసినవి నేను చెప్తున్నాను. ఏదైనా ఇందులో తప్పేమైనా ఉంటే క్షమించండి. సారీ. తర్వాత ఇక్కడైతే లాస్ట్ ఫైనల్‌గా ఐదోది శనగల్ని ఉడకబెట్టుకున్నాం కదండీ! కొమ్మ శనగల్ని. దాన్ని గూడా తాలింపు పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ అక్కడ ఉప్పు వేసి ఉంచేసాను కదా! ఉడకబెట్టేసాను కదా! అందుకని ఇందులో పోపులన్నీ వేసుకొని, కొంచెం ఇంగువ వేసుకొని, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అంతే అనమాట. ఇంకేం అవసరం లేదు. చాలా ఈజీగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శనగల వాయనం అనేది చాలా మంచిదండి. మనం వాయనంలో కూడా ఇస్తాము. నెక్స్టు ముత్తైదువులు వస్తారు కదా! వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి పెట్టాలి ఇవన్నీ కూడాను.
మనం చేసిన ప్రసాదాలన్నీ కూడా అమ్మవారికి పెట్టినట్లు వాళ్ళకి కూర్చుని పెట్టి వాళ్ళకి ఇవన్నీ పెట్టాలండి. అప్పుడే మంచిదని అంటుంటారు. నేను అలానే పెడతానండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇక్కడ ప్రసాదాలన్నీ అయిపోయాయి అనమాట. కొంచెం అలా మార్నింగ్ ఎప్పుడో లేచాను కదండి 4కి అలా, ఇంకా కాఫీ తాగాలి. తాగకపోతే పూజ కూడా చేయలేము ప్రశాంతంగా. అందుకని కాఫీ అయితే తాగాను. కాఫీ తాగిన తర్వాత ఇదిగోండి పూజ కోసం రెడీ అయ్యి పూజ అంతా రెడీ చేసుకొని మొత్తం కూడా పూజని చేసిన తర్వాత నేను ఇలా అమ్మవారికి పెట్టిన ప్రసాదము ఆ ముత్తైదువులు కూడా తిన్న తర్వాత, వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను తిన్నానండి ప్రసాదాలన్నీ కూడాను. వాయినం ఇచ్చిన తర్వాతే మనం తినాలి. వాయినం కనుక ఈవినింగ్ ఇస్తారంటే అప్పటి వరకు ఆకలితోనే ఉపవాసమే ఉండాలండి. వాయినం ఇవ్వకుండా అయితే మనం ఏది కూడా తినకూడదు. ఇదే అండి నా ప్రసాదాలు అవి ఎలా చేసుకున్నాను అనేది చూసారు కదా. మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ముందుగా పోస్ట్ చేస్తున్నానండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందంటే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.